నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అనే అంశానికి స్వాగతం. పౌర్ణిమ తిథికి వాస్తుశాస్త్రానికి సంబంధం ఉందా? ఉంది అనే చెబుతుంది శాస్త్రం. వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి గృహ ఆరంభం చేయవలసిన తిథులలో పౌర్ణిమ ఒకటి. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అన్న పేరిట తిథులను వర్గీకరించిన నేపథ్యంలో పంచమి, దశమి, పౌర్ణిమ ఈ మూడు పూర్ణ తిథులు. ఇంటికి పరిపూర్ణమైన ఆయుర్దాయం, వందల సంవత్సరాల జీవనకాలం, ఆకర్షణ, ఐశ్వర్యం, వెలుగు రేఖలు, సుదీర్ఘంగా అందరినీ ఆకర్షించేటటువంటి స్వభావం, ఇల్లు అందమైనది అన్న పేరు రావాలి. పూర్ణ తిథులలో గృహ ఆరంభం చేయాలి. అందులోనూ వైశాఖ మాసంలో గృహ నిర్మాణం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సంపద కావాలి అన్నా, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, విదేశీ ప్రయాణాలు, ధనకనక వస్తువాహనాదులతో ఇంట్లోని వారందరికీ కూడా సమస్త శుభాలు కలగాలి అంటే వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభం చేయడం యోగదాయకం. అయితే కర్తరి కాలంలో మట్టుకు గృహ నిర్మాణం ప్రారంభం చేయరాదు. ఇందులో వైశాఖ పౌర్ణిమ స్నానానికి ప్రత్యేకం, సముద్ర స్నానానికి ప్రత్యేకం. గౌతమ బుద్ధుడి జన్మతిథి. గౌతమ బుద్ధుడు జ్ఞానం కోరి ఇల్లు వదలి ప్రయాణం ఆరంభించిన రోజు. గౌతమ బుద్ధుడు సుదీర్ఘ ప్రయాణం చేసే నిమిత్తమే కుషీనగరంలో 80వ ఏట తన జీవితాన్ని నిర్యాణంగా మార్చి ముగించిన రోజు. అన్నీ కూడా వైశాఖ పౌర్ణిమ. ఇంటికి సంబంధించి వాస్తు నియమాలకు లోబడి పౌర్ణిమ నాడు అనుసరించవలసిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఇంటిల్లిపాదికి జ్ఞానం లభించే నిమిత్తమై ఇంట్లో మనం ఒక పుస్తకాలను పఠనాసక్తిని పెంపొందింపజేసే విధంగా చిన్న స్వంత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి, చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి కొన్ని గ్రంథాలను ఉంచాలి. ఇంట్లో ఈ గ్రంథాలకు సంబంధించిన చిన్న ర్యాక్ ఎప్పుడూ కూడా డ్రాయింగ్ రూము, అతిథులకు సంబంధించిన గదిలో దక్షిణం గోడకు కానీ పడమర గోడకు కానీ ఏర్పాటు చేయాలి. కూర్చునే సోఫాల వెనుక భాగంలో దక్షిణం గోడకు కానీ పడమర గోడకు కానీ ఒక చిన్న షెల్ఫ్ ఏర్పాటు చేసి అందులో మన శక్తి కొలది మన అభిరుచిని పెంపొందింపజేసే విధంగా పరిమిత సంఖ్యలో క్రమశిక్షణతో కూడుకున్న అందమైన చక్కటి అట్టలు వేసినటువంటి వాటి పేర్లు కనిపించే విధంగా ఉండే ఏర్పాట్ల అమరికలతో ఆహ్లాదకరంగా, అందంగా, ఆకర్షణీయంగా వివిధ అంశాలకు సంబంధించిన గ్రంథాలను ఏర్పాటు చేసినట్లయితే ఆ షెల్ఫ్ ర్యాక్ ఆ ఇంటికి ఒక వాస్తుపరమైన కళను తెచ్చిపెడుతుంది. నైరుతి, దక్షిణ ఇంటికి కొంత బరువును పెంచేవిగా ఉంటాయి. ఆ బరువు ఇంట్లోని వారికి ఆనందాన్ని అందించేదిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలి అంటే బరువు తప్పనిసరిగా పుస్తకాల బరువే అయి ఉండాలి. ఇంట్లో ఉండే దోషాలను తొలగించేటటువంటి శక్తి గ్రంథాలకు ఉంది కనుకనే పూర్వకాలంలో ఇంటికి అంతటికీ కూడా కేంద్రం పూజాగృహం కనుక పూజాగృహంలో తాటాకుల పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, శాస్త్రీయ గ్రంథాలు, పారంపర్యంగా తండ్రి, తాత, ముత్తాతల కాలం నుంచి ఏనాటి నుంచో వచ్చేటటువంటి గ్రంథాలను భద్రపరిచేటటువంటి వారు. ప్రతి సంవత్సరం కూడా వైశాఖ పౌర్ణిమ నాడు లేదా వైశాఖ బహుళ పంచమి నాడు విశేషంగా పంచమి కానీ పౌర్ణిమ కానీ గ్రంథాలను పరిశుభ్రపరిచి ఆ గ్రంథాల దిగువన వేప ఆకులను పరచి మళ్ళీ గ్రంథాలను వరుసలుగా చక్కగా వాటి ప్రమాణాలకు అనుగుణంగా భద్రపరుచుకొని వాటి మధ్యలో మళ్ళీ గంధం, పసుపు, కుంకుమ వీటి చేత అలంకరిస్తూ సరస్వతీదేవి అని పూజించేటటువంటి వారు. గ్రంథం పుస్తక రూపం. ఈ గ్రంథాలకు సంబంధించిన ఈ చిన్నపాటి వ్యక్తిగత షెల్ఫ్ లైబ్రరీ వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి ఆ ఇంటి ప్రాంగణంలో డ్రాయింగ్ రూములో దక్షిణం గోడకు కానీ పడమర గోడకు కానీ బిగించాలి. బరువు పెరిగే విధంగా ఉత్తరం వైపు ఇంట్లో నుంచి బయటికి వస్తున్నప్పుడు
ఏర్పాటు చేయకూడదు. అలాగే ఈ గ్రంథాలు కూడా చాలా చిక్కుకు అనేటట్లుగా కాకుండా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవిగా పరిమిత సంఖ్యలో మాత్రమే ఉండాలి. ఇల్లుగా ఉండాలి. అందులో మన వ్యక్తిగతమైన చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. వైశాఖ పౌర్ణిమ, వైశాఖ బహుళ పంచమి, ఈ 2 తిథులు కూడా వాస్తుపరంగా ఇంటిలో గ్రంథాలయాన్ని ఎలా ఏర్పాటు చేయాలో చెప్పే నిమిత్తమే ప్రాచీనులు వినియోగించేటటువంటి వారు. మస్తకేషు చయా విద్య, ఇందులో ఎంత విద్య ఉంటుందో ఇది అందరికీ లభించకపోవచ్చు. కానీ ఈ విద్య అంతటినీ కూడా క్రోడీకరించి అక్షరబద్ధం చేసినట్లయితే ఒక గ్రంథంగా మార్చితే ఆ గ్రంథం ఇంటిల్లిపాదికి ఉపయోగకరంగా మారుతుంది. ఆ గ్రంథం ఉండవలసిన చోటు ఇంటిలో వాస్తు శాస్త్ర నియమాలకు లోబడి దక్షిణం గోడ లేదా పడమర గోడ తెలుసుకున్నాం కనుక ఇంటిలో వ్యక్తిగతమైన అందమైన చిన్న అతి చక్కనైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుందాం. వ్యక్తిత్వ వికాసంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.